కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జేడీఎస్ కుట్రలు పన్నుతున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ ఆరోపించారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మూడా స్కామ్పై సిద్ధరామయ్య స్పందిస్తూ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీకి అనుకూలంగా గవర్నర్ల తీరు ఉంటోందని, ఇది చట్ట విరుద్ధమని ఆయన విరుచుకుపడ్డారు. లిథియంపై సింగరేణి దృష్టి సారించాలని, మూలకాల అన్వేషణ, వెలికి తీయడం వంటి కార్యకలాపాలు నిర్వహించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెట్రోలు, డీజిల్, బొగ్గుకు ఇక కాలం చెల్లిందని ఆయన అన్నారు. భవిష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలదేనని ఆయన చెప్పారు. మెటల్స్, నాన్ మెటల్స్ కార్యకలాపాలను మరింత విస్తరించాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, పార్కులు ఏర్పాటుకు ఏపీ ఎంతో అనుకూలమైన ప్రాంతమని, వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.